Good morning. My name is Dr. Satyanarayana, Professor in Sericulture, Department of Sericulture, SK University. I felt very happy to be present here with the invitation of Raghavendra Garu and Srimati Kalpana Garu, అట్లాగే అడ్మినిస్ట్రేటివ్ మేడం అనంతకుమారి గారు, వాళ్ళ హస్బెండ్ నా మిత్రుడు, నా క్లాస్మేట్, చిన్నప్పటి క్లాస్మేట్స్ మేమంతా, కృష్ణమూర్తి. వాళ్ళ ఆహ్వానం మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరీవన్. ఇన్వైట్ చేసినప్పుడు నేను జస్ట్ ఐ థింక్ దట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్కూల్, it is better to have a Telugu or English or Sanskrit professor like that, or science teacher, science lecturer or science professor like that. I want to send a experienced person to speak before you, because I too belong to a science faculty, and later after hearing about this school and this area, and it's a small school, Krishnamurti told me that Sati, it's a small school, very beautiful children, intelligent children are there. It is better to attend this function. Please make it convenient to attend the function like that. He requested me. Later I came to know that Kalpana Madam is leading on behalf of her husband. She is leading her school. Due to some unwanted reasons, she is facing a lot of problems like that, he told me. So I decided, yes, we should go to the schools like this, where we find all the types of children, right? If you go to a corporate school, it's everything would be like a push, things like everything will be a different thing. The area like this and the children from all the communities here is very important, and I congratulate all the teachers, dedicated teachers who are working here to bring the children into their better futures. And also this particular age, ఈ వయసు చాలా ముఖ్యమైనది. ఈ ఏజ్లో మనం పేరెంట్స్ ఎంత ముఖ్యమో టీచర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మనం కరెక్ట్గా మౌల్డ్ చేస్తే ఈ ఉన్న 100 మంది పిల్లలే రేపు 100 మంది మంచి మంచి ప్రొఫెసర్లు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఖచ్చితంగా అవుతారు కూడా. మనము డోంట్ ఫీల్ దట్ ఇట్స్ ఎ స్మాల్ స్కూల్. ఆల్వేస్ పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, దేర్ బ్రాటప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంట్లో మనం మౌల్డ్ చేసే పద్ధతి, మనకు తినడం ఒక పూట తక్కువ తిన్నా కూడా పిల్లల విషయంలో కేర్ తీసుకోవడంలో మదరు ఫాదర్ ఎంత రోల్ ఉంటుందో మనకు అందరికీ తెలుసు. మేము కూడా చాలా స్లమ్ ఏరియాల్లో పల్లెల నుంచి వచ్చిన వ్యక్తులమే. చిన్నప్పుడు సరిగా కూర్చోవడానికి బెంచ్లు కూడా లేవన్నమాట మేము చదివే స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్. ఇప్పుడన్నా కనీసం ఇలాంటి నాలెడ్జబుల్ పీపుల్ ముందుకు వచ్చి ఏరియాస్ని బట్టి కాకుండా ఆ ప్రాంత పిల్లలకి చదువు చెప్పాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇట్లాంటి స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. డబ్బులు అన్ని రకాల సంపాదించవచ్చు, కానీ ఈ ఫీల్డ్ ఎస్పెషల్లీ స్కూల్స్లో ఒక స్కూల్ పెట్టి ఒక 100 మంది 200 మంది పిల్లల్ని మౌల్డ్ చేయడం అనేటువంటిది చాలా అనుభవంతో కూడుకున్న పని. చెప్పాలంటే చాలా గొప్ప శుభకార్యం. మనము దేవుడికి పూజ చేస్తే వరాలు వస్తాయో తెలియదు, కానీ ఇలాంటి ప్రదేశంలో విద్యాబుద్ధులు నేర్పించేటువంటి గురువులందరూ కూడా ఇక్కడికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పిల్లలు అందరూ పిల్లల కోసం ఒక రెండు మూడు కథలు చెప్తాను నేను. మీకోసమే నేను కూడా నేర్చుకొని వచ్చాను. ఓకే,
ఒకటి వచ్చి విత్తనం. విత్తనం అంటే తెలుసా అందరికీ? మీరు వినాలి, ఇక్కడ మీరంతా వినాలి. విత్తనం అంటే తెలుసా? పండు తిన్న తర్వాత విత్తనం వస్తుందా? ఆ విత్తనం మళ్ళీ ఏమవుతుంది తెలుసా? చెప్పండి. భూమిలో నాటితే చెట్టు అవుతుంది కదా. ఆ భూమిలో నాటిన తర్వాత ఆ విత్తనం అనుకుందట, వినాలి, భూమిలో నాటిన తర్వాత చిన్న విత్తనం అనుకుందట, నన్ను తీసుకెళ్లి ఎక్కడో పత్తి పెట్టేశారు, నాకు ఏంటి కనపడడం లేదు, ఏంటి నా పరిస్థితి ఇంత దారుణంగా తయారైందని ఆ విత్తనం అనుకుందట. ఆఫ్టర్ సోయింగ్ ఎ సీడ్ ఇన్ ది సాయిల్, అంతా చీకటి, ఎవ్రీథింగ్ ఈజ్ డార్క్నెస్, ఏంటిది నన్ను ఇట్లా చేశారని అనుకున్నాను. తర్వాత దానికి నీళ్లు పోయడం మొదలు పెట్టారు. తర్వాత సన్ లైట్ నుంచి వచ్చేటువంటి వేడి దానికి వెచ్చదనం మొదలైంది. అరే ఇదేదో బాగుంది అని చెప్పి అనుకుందంట ఆ విత్తనం. తర్వాత మొక్క నుంచి మొలక వచ్చేసింది. మొలక వచ్చి భూమి పైకి వచ్చేస్తుంది కదా మొక్క చెట్టు. అప్పుడు వెలుతురు, నీరు అన్ని చూసేటప్పటికి చాలా ఆనందపడిపోయింది. అరే నేను పొరపాటుగా అనుకున్నాను, నన్ను ఎక్కడో చీకట్లో కూర్చోబెట్టేశారు, నేను ఇప్పుడు చెట్టుగా అయిపోతున్నాను అని అనుకున్నట్టే అది మహావృక్షం అయిపోయి పూలు పళ్ళు అన్ని ఇవ్వడం మొదలుపెట్టింది. చూడండి, ఆ విత్తనం ఒక డార్క్నెస్ లో, అంటే మనం చిన్నతనం, ఫెసిలిటీస్ లేక, చాలా చోట్ల సరైన అవగాహన లేక పెరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ కరెక్ట్ గా మోల్డ్ చేసేటువంటి టీచర్లు ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా మీరు కూడా రేపు పొద్దున మహావృక్షాలు అవుతారు, అందరికీ పళ్ళు ఇచ్చేటువంటి దశకు ఎదుగుతారని ఒక చిన్న కథ. రైట్, అర్థమైన అందరికీ? రైట్. ఇంకొక కథ చెప్తాను. ఎంతమంది పెన్సిల్తో రాస్తారు? పెన్సిల్ వాడుతున్నారా మీరంతా? పెన్సిల్ వాడతారా, పెన్నా? మా స్కూల్ డేస్ లో మేము చిన్నప్పుడు పెన్సిలే వాడారు. పెన్సిలే కష్టం, బలపము, పలక, తర్వాత పెన్సిల్ కదా. ఆ పెన్సిల్ వాడుతుంటే ఒక పెద్ద ఆమె వాడుతుంది అనమాట. పెద్ద ఆమె కూడా ఒక పెన్సిల్ తో రాస్తుంటే వాళ్ళ చిన్న మనవడు అడుగుతాడంట, అమ్మమ్మ అమ్మమ్మ ఎందుకు నువ్వు పెన్సిల్ వాడతావు? ఆ పెన్సిల్ ఎందుకు వాడతావు? వేరే వాడచ్చు కదా, పెన్నులు ఇలాంటివి వాడచ్చు కదా అని అన్నాడంట. అరే పెన్సిల్లో ఉండేటువంటి గుణం నీకు తెలియదు, లోపల ఉన్నటువంటి ఆ నల్లటి గ్రాఫైట్ అంటారు దాన్ని కదా. గ్రాఫైట్ చాలా విలువైనది. అది బయట ఉన్నటువంటి చెక్క మధ్యలో ఉన్నా కూడా దాన్ని ఉపయోగిస్తే మంచి అక్షరాలు, మంచి బొమ్మలు వేయచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎక్కడైనా తప్పు చేస్తే ఎరేజర్తో దాన్ని కొట్టివేసి మళ్ళీ రాయొచ్చు. ఏంటి, మళ్ళీ రాయొచ్చు. అట్లా తప్పులు ఎన్ని చేసినా కూడా మనము పెన్సిల్తో అయితే బాగా నేర్చుకోవచ్చు చెప్పింది. అప్పుడు వాడికి అర్థమైందో లేదు కానీ తర్వాత వాడు కూడా పెన్సిల్ వాడడము, హ్యాండ్ రైటింగ్ ఇవన్నీ నేర్చుకోవడం మొదలు పెట్టాడు. అంటే హ్యాండ్ రైటింగ్ బాగా పడినవాడు మన కాఫీ బుక్లు రాస్తున్నారు కదా, రాస్తారంతా కొట్టేస్తారు మళ్ళీ రాస్తున్నారు, అవునా? సో ఆ విధంగా మన చేతిలో ఉంటుంది, అంటే గురువు చేతిలో ఉంటుంది. పిల్లలకు మోల్డ్ చేసే పద్ధతి, అక్షరాలు, ముఖ్యంగా అక్షరాలు బాగా రాపడం అనేది చాలా ముఖ్యమైన విషయం. చదువు ఒక రకంగా ఉంటే పిల్లలు రకరకాలుగా చదువుతారు. బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారు, పూర్ స్టూడెంట్స్ ఉంటారు. అందరినీ ఒక పద్ధతిలో కాకుండా ఎవరికి చెప్పే పద్ధతిలో వాళ్ళకి టీచర్స్ పాఠాలు చెప్పడం మొదలు పెడితే డెఫినెట్గా అందరూ ఒక స్టేజ్కి వచ్చేస్తారు. అరే నువ్వు బాగా చదవట్లేదు అని వాడిని తిట్టడం కంటే వాడు ఎందుకు చదవట్లేదు, లూప్ హోల్స్ ఏంటి అని టీచర్ కనుక ఆలోచిస్తే వాళ్ళకంటే ఇంకా పెద్ద శక్తి ఎవరు ఉండరు. నేను చెప్పేది టీచర్స్కి చెప్తున్నా, పిల్లలకి కూడా చెప్తున్నా. నేర్చుకోవటం, రాయటం, తప్పులు చేయటం, మళ్ళీ నేర్చుకోవటం, కంఠస్థం పడతాం అంటారు కదా, బైహార్డ్ అంటారు. చిన్నప్పుడంతా బైహార్డ్ పట్టేవాళ్ళం మేము కూడా. అది ఇప్పుడు పోయింది అనుకుంటా చాలా మటుకు. తర్వాత ఇంకో విషయం మీకు చెప్పేది ఏంటంటే మొబైల్స్. ఇది ప్రతి చోట చెప్పాల్సిందే పిల్లలకి. ఇప్పుడు మొబైల్స్ ఇవ్వద్దండి పేరెంట్స్, ఇవ్వండి.
ఒక గంట సాయంత్రం వాడి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక గంట వాడికి ఇవ్వండి. ఇచ్చి వాడికి ఏమి చూడాలో కూడా మీరు చెప్పాలి. పోయమ్స్ ఉంటాయి, రైమ్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ చాలా ఛానల్స్ ఉన్నాయి. తర్వాత సైన్స్ చూపించవచ్చు. ఇలాంటి వాడికి అలవాటు చేయాలి. మొబైల్ నువ్వు వాడద్దు అని పీక్కుంటే వాడు ఇంకా ఎక్కువ చేస్తాడు. వాడికి ఇచ్చి మనం దాంట్లో ఏమి నేర్చుకోవాలి, ఏమి చూడాలి అనేది మనం చెప్పే బాధ్యత పేరెంట్స్. టీచర్ ఎట్లా ఇక్కడ అలౌ చేయరు కాబట్టి పేరెంట్స్ చాలా మంది ఆ విషయంలో పొరపాటు చేస్తారు. వాడు వద్దు అంటే అదే చేస్తాడు పిల్లాడు. వద్దు అనొద్దు, వాడికి నేర్పించే పద్ధతులు మార్చండి డెఫినెట్గా. ఇంకొక కథ చెప్తాను నేను, ఎందుకంటే పట్టుపురుగు శాస్త్రం నుంచి వచ్చాను నేను, సెరికల్చర్. చాలా మంది తెలుసా పట్టుపురుగులు అంటే ఎవరికి? పట్టుపురుగులు చూసారు ఎవరైనా? పట్టు చీరలు చూసింటారు అంతా, కానీ పట్టుపురుగులు, పట్టు డ్రెస్సులు, మీ గౌన్లు చూసింటారు. ఆ పురుగుల నుంచి, పురుగు అల్లిన గూడు నుంచి వచ్చే దారంతో పట్టు చీరలు చేస్తారు. నేను ఆ విషయంలో రీసెర్చ్ చేస్తున్నాము. వాటికి వచ్చే వ్యాధుల గురించి నేను చేశాను. ఈరోజు చాలా మంది పిల్లలు మా దగ్గర కొన్ని వందల మంది నేర్చుకొని ఈరోజు వాళ్ళు కూడా ఆ ఫీల్డ్లో పనిచేస్తున్నారు. అగ్రికల్చర్లో కూడా అది ఒక వింగ్ అనమాట, సెరికల్చర్ అనేటువంటి. అట్లా ప్రతిదీ ఉంటుంది. బయోటెక్నాలజీ ఉంది, తర్వాత బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ అన్నీ ఉంటాయి. ఓకే, ఆ పట్టుపురుగు గురించి ఎందుకు వచ్చిందంటే, ఆ చిలుక లార్వాగా ఉన్నప్పుడు ఆకు తిని పెరుగుతుంది అనమాట. ఆకు తిని పెరిగిన తర్వాత చివర్లో ఒక గూడు కట్టేసుకుంటుంది. ఏమో టేకింగ్ మచ్ టైం పర్లేదా? కకూన్స్ ని ఆ గూడు అల్లుకుంటుంది అనమాట. గూడు అల్లుకొని లోపల ప్యూపాదశలోకి వెళ్తుంది అనమాట. దాన్ని ప్యూపాదశ అంటారు. తర్వాత ఆ ప్యూపాదశలో ఏం చేస్తుందంటే 10 రోజుల్లో అది మెటమార్ఫసిస్, రూపాంతరం చెంది చిలుకగా అవతరిస్తుంది అనమాట, బయటకు వచ్చేస్తుంది. ఆ చిలుకగా బయటకు వచ్చేటప్పుడు లోపల చాలా రూపాంతర ప్రక్రియ జరుగుతుంది అనమాట. బాడీ అంతా వస్తుంది, మారిపోతుంది, రెక్కలు వస్తాయి, దానికి బటర్ఫ్లై మీసాలు ఉంటాయి కదా, అవన్నీ వస్తాయి, అంటెన్నా అంటాం. అవన్నీ మార్పు చెంది అది బయటికి రావాలన్నా కూడా గూడుని రంధ్రం చేసుకుని రావాలి. సిల్క్ దారం అంత ఈజీగా తెగదు. ఆ గూడుకున్నటువంటి షెల్ కూడా టఫ్గా ఉంటుంది. అది రంధ్రం పెట్టాలి, మనం బ్లేడ్తో పోస్తే కానీ కాదు. కానీ దేవుడు దానికి ఇచ్చినటువంటి ప్రక్రియలో ఒక చిన్న యాసిడ్ లాంటి ఆమ్లాన్ని దాని మీదకి వదులుతుంది అనమాట, బయటికి రావాలన్నమాట. ఆ పార్ట్ హోల్ పడిపోతుంది. హోల్ పడిపోయేటప్పుడు బయటికి రావాలన్నా కూడా చాలా కష్టపడి బయటకు వస్తుంది. అలా వచ్చేటప్పుడు మీలాంటి పిల్లోడు ఎవరో చూస్తాడు దాన్ని, అరే ఇది కష్టపడుతుంది బయటికి రావడానికి అని పోయి దాన్ని రంధ్రాన్ని వెడల్పు చేసి బయటకు వస్తుందని వెయిట్ చేస్తున్నాడు. అది రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే తన కష్టంతోనే అది బయటికి వస్తేనే దానికి తృప్తి అనమాట. దాని జీవిత చరిత్ర అలాంటిది. తర్వాత ఎగురుతుంది ఎగరలేదు అది పక్కన పెడదాం. అది కష్టంగా తన కష్టంతో రంధ్రం వేసుకొని బయటికి వస్తేనే దాని జీవితం దానికి అర్థమవుతుంది. ఎవడో హెల్ప్ చేస్తే భయం కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది బయటికి రాలేకపోతుంది. సో అట్లాగే మీరు కూడా, పిల్లలందరూ కూడా మనం కష్టపడితేనే రేపు పొద్దున పెద్ద పెద్ద పదవుల్లోకి వెళ్తామనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆటలు ముఖ్యం, చదువు ముఖ్యం, అట్లాగే మీ మొబైల్ కూడా ముఖ్యం. నేను మొబైల్ వద్దని చెప్పను, కానీ వాడే పద్ధతి మీరు నేర్పాలి. పేరెంట్స్, ఇంతమంది పేరెంట్స్ వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఎందుకంటే మొబైల్లో ఓపెన్ చేస్తే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ రకరకాలైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ ఇవన్నీ వచ్చాయి. ఒక లెటర్ రాయాలంటే ఇంతకుముందు చాలా రోజులు పట్టేది, అంటే చాలా టైం పట్టేది. ఇప్పుడు మనం ఒక ప్రాంప్ట్ అంటే కరెక్ట్గా మనకి ఏం కావాలో ఆ చాట్ జీపీటీకి ఇస్తే మీకు ఇమీడియట్గా ఒక లెటర్ వచ్చేస్తుంది. మీకు ఏం కావాలో కలెక్టర్కి అర్జీ పెట్టాలి, ఇంకోటి, అవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు మొబైల్లో. చాలా మందికి తెలియదు. అట్లాంటివి మీరు తెలుసుకొని, టీచర్ల ద్వారా మీరు కూడా తెలుసుకొని పిల్లలకు నేర్పిస్తే డెఫినెట్గా పిల్లలందరూ కూడా మంచి వృద్ధిలోకి వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, పిల్లలందరికీ మీకోసం ఈ చాక్లెట్స్ కూడా తెచ్చాను. ఆ చాక్లెట్స్ కూడా ఇచ్చారో లేదో, చాక్లెట్స్ కూడా తెచ్చాను. థ్యాంక్ యూ. నేను చెప్పిన 3 కథలు గుర్తుపెట్టుకోవాలి అందరూ.
అందుకే వచ్చాను, 3 కథలు చెప్పడానికి వచ్చాను, ఇక్కడ పాఠం చెప్పడానికి రాలా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ పేరెంట్స్ అందరికీ నమస్కారం. మీ చేతిలోనే ఉంటుందమ్మా, అంత పిల్లలు పైకి రావడం అనేది మీ చేతిలోనే ఉంటుంది. ఆయన రాఘవేంద్ర గారు త్వరలో మళ్ళీ ఆయన డ్యూటీస్ ఆయన చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. దేవుడు ఆయనకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి మీ అందరి తరఫున నేను కూడా కోరుకుంటున్నాను. ఆయన ఆఫీస్లో కూడా మేడం గారు నడిపేటువంటి శక్తి ఆమెకి ఇవ్వాలని, అంటే మా మిత్రుడు భార్య అనంత కుమారి గారు కూడా చేస్తున్నటువంటి సేవను నేను ఈ ఏరియాకు వచ్చి అంత దూరం, ఆమె ఇక్కడ రెవెన్యూ కాలనీ ఉంటుంది, మేము కూడా అక్కడ ఉండేవాళ్ళం, అక్కడి నుంచి ఇంత దూరం వచ్చి ఆమె చేస్తుందంటే డబ్బుల కోసం అయితే కాదు, వాళ్ళకి డబ్బులు మస్తుగా ఉన్నాయి. నా మిత్రుడు బాగా సంపాదించాడు, పిల్లలంతా బాగా సెటిల్ అయిపోయారు, మీకోసమే వస్తున్నాను. కాబట్టి అందరి గైడెన్స్ని ఉపయోగించుకోండి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పిల్లలు బాగా వృద్ధిలోకి రావడానికి అందరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.